అమ్మేంటి ఇలా ఉంది? అమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? రోహిత్, వచ్చావా? కొద్దిలో పెద్ద గండం తప్పింది నాన్న. ఏమైందమ్మా? ఈరోజు మన టైం బాగుంది. లేకపోతే ప్రీతికి అనన్య గురించి నిజం తెలిసిపోయి ఉండేది నాన్న. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవును నాన్న. అయినా దర్శన్ అలా ఎలా చెప్పేశాడు? చెప్పక ఇంకా ఎన్ని రోజులను దాస్తావన్నయ్య? నిజం ఎప్పటికైనా తెలియాల్సిందేగా. కరెక్టరా, కానీ సిచ్యువేషన్ రావాలి కదా. సిచ్యువేషన్ అనేది ఎప్పుడు రాదన్నయ్యా, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇలా ప్రతి క్షణం అబద్ధాన్ని మోస్తూ నువ్వు ఈ ఇంట్లో అందరం బాధపడే కంటే కష్టమైనా పర్లేదు, నిజాన్ని నిర్భయంగా బయట పెట్టడమే ఉత్తమం. నేను అదే చేశాను. చూస్తున్నావుగా అన్నయ్య, అనన్య వదన తిరిగొచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో. అందుకే ఏదైతే అదైందని నిజం చెప్పేశాను. కానీ వదన అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అట్లీస్ట్ నువ్వైనా వదనకి అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నించన్నయ్య. ఎక్కువ కాలం అబద్ధంతో బతకలేమన్నయ్య. ఏంటమ్మా వీడు? దర్శన్ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది నాన్న. అబద్ధాన్ని దాచినంత ఈజీగా నిజాన్ని కప్పిపుచ్చలేము. అది ఎప్పటికైనా బయటపడుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలి ఏంటి అన్నదే అర్థం కావటం లేదు. మరేం చేద్దామమ్మా? మనం చేసేదేం లేదు నాన్న, అంతా కాలానికి వదిలేయటమే. వీటిని త్వరగా నేనే ఉతికి ఆరేయాలి, లేదంటే అక్కని ఇవన్నీ ఉతకమంటారు. పాపం అక్క ఈ టైంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం. ఎస్ సార్, చెక్ నా దగ్గరే ఉంది సార్. అవునవును, బ్యాంక్కి వెళ్తున్నాను. ఇప్పుడే డిపాజిట్ చేసేస్తాను సార్. లేట్ అయితే ప్రాబ్లం అవుతుంది సార్. ఐ నో సార్. యా, థ్యాంక్ యూ. చెక్కు ప్యాంట్ జేబులో పెట్టానే, ప్యాంట్ ఎక్కడ లేదేంటి? వాషింగ్ కేసారేమో. ఏయ్, ఏంటి నా బట్టలు ఉతుకుతున్నావు? మీవే కదా, ఉతికితే తప్పే ఉంది. నా గురించి నువ్వేం చేసినా తప్పే. ఈ బట్టలు ఉతకడాలు, సేవలు చేయడాలు నా దగ్గర చేయొద్దు. ఏం చేసినా, ఎంత కాకా పట్టినా ఏం ఉపయోగం లేదు. నీ మీద నాకున్న అభిప్రాయం మారదు. ఇక నా విడిచిన ప్యాంట్లో ఒక చెక్ ఉండాలి. చెక్క? మీ అన్ని ప్యాంట్లు నానబెట్టేశానండి. ఆల్మోస్ట్ అన్నీ ఉతికేశాను. ఉతికేసావా? ఏ మెంటల్, అందులో చెక్ వాల్యూ తెలుసా నీకు? అది మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. అసలు బుర్ర పనిచేస్తుందా నీకు?
శరణ్య, ఏంటత్తయ్య? ఏమైంది? దర్శన్ ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, బట్టలు ఉతుకుతుంటే అవును, నువ్వెందుకు మళ్ళీ ఇంటి పని చేస్తున్నావు? మామూలుగానే ఉతుకుతున్నాను అత్తయ్య గారు. ఈ మధ్య సరిగ్గా మిషన్లో క్లీన్ అవ్వటం లేదని ఇలా నేనే హ్యాండ్ వాష్ చేస్తున్నాను. శరణ్య, దర్శన్ ఎందుకు అలా ఉన్నాడు? మళ్ళీ మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా? అసలు మీరు సఖ్యతగా ఉంటున్నారా? హా అత్తయ్య గారు, బాగుంటున్నాం. మా మధ్య ఏ సమస్య లేదు. నిజంగానా? అయ్యో ఏంటత్తయ్య గారు మీరు మరీను నిజంగానే. నువ్వు బాగానే నటిస్తున్నావే. నా మీద ఒట్టేసి నిజం చెప్పు, మీరిద్దరూ నిజంగానే సఖ్యతగా ఉంటున్నారా? ఏంటి, ఒట్టేయడానికి ధైర్యం సరిపోవట్లేదా? నిజం చెప్పాల్సి వస్తుందని భయపడుతున్నావా? అత్తయ్య గారు, మీరు నా మాట ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఇందాక ఆయన నా మీద సీరియస్గా మాట్లాడి వెళ్ళటం మీరు చూశారు, అందుకే కదా. ఈ చెక్కును నేను తడిపేసి ఉతికేశానేమోనని అలా అనేసారండి. ఇది చాలా వాల్యుబుల్ అంట. దీన్ని కాస్త ఆయనకిచ్చేయండి అత్తయ్య గారు.